హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో మన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్లో 4.2 ఎక్సర్సైజ్లో 5th క్వశ్చన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్వశ్చన్స్ స్టెప్ ప్రాబ్లమ్స్, ఇవి బోర్డు మీద ప్లేస్ సరిపోనందువల్ల నేను మీకు నోట్బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్, లెట్ us కోఆపరేట్ విత్ మీ. సో 5th క్వశ్చన్, a fraction becomes 4/5 if 1 is added to both numerator and denominator. ఇదంతా ఒకే సెంటెన్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, if however 5 is subtracted from both numerator and denominator, the fraction becomes 1/2. What is the fraction? So my dear students, let us observe two important sentences here. First sentence, a fraction becomes 4/5 if 1 is added to both numerator and denominator. This is the first sentence. Second sentence, if however 5 is subtracted from both numerator and denominator, the fraction becomes 1/2. What is the fraction? So ఒక ఫ్రాక్షన్ని కనుక్కోమన్నారు. సో లెట్ ద ఫ్రాక్షన్ ఈజ్ x/y. Let the fraction is x/y. Case 1, the first sentence, if 1 is added to both numerator and denominator, the fraction becomes 4/5. సో మనం తీసుకున్న ఫ్రాక్షన్కి న్యూమరేటర్కి 1 యాడ్ చేద్దాం, డినామినేటర్కి 1 యాడ్ చేద్దాం. సో అలా యాడ్ చేసినందువల్ల దిస్ న్యూ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 4/5 అయిపోతుంది. అది మనకు ఇక్కడ చెప్పినటువంటిది. కాబట్టి 1 యాడ్ చేసేసాను న్యూమరేటర్కి డినామినేటర్కి. సో దిస్ ఈజ్ ఈక్వల్ 4/5. నౌ బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ వీ గెట్ 5 into x plus 1 is equal to 4 into y plus 1. So after then multiply with 5x plus 5 is equal to 4y plus 4. So next this equation becomes as 5x, this 4y comes to this side, minus 4y, next plus 1 equal to 0. ఈ 4 ఇటు వచ్చేస్తుంది కాబట్టి -4 అయిపోతుంది. 5 minus 4 1. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ కేస్ 2. ఇప్పుడు మనం సెకండ్ సెంటెన్స్కి వస్తున్నాం. ఇఫ్ హవెవర్ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ద ఫ్రాక్షన్ బికమ్స్ 1/2. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ నుంచి 5 సబ్ట్రాక్షన్ చేయాలంట. మరి ఎక్కడ? సో మనం ఫ్రాక్షన్ మొదట్లోనే x/y అనుకున్నాం. సో దీనిలో న్యూమరేటర్లో నుంచి డినామినేటర్లో నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత దట్ ఫ్రాక్షన్ బికమ్స్ ఈక్వల్ టు 1/2. సో ఇలాగ రాసుకున్నాం మనం. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 into x minus 5 is equal to 1 into y minus 5. సో దీన్ని మనం చేంజ్ చేసి ఇలా రాసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్స్ ఇలా వస్తాయి మనకు. సో 2x minus y minus 5 is equal to 0. This is our second equation. This is our first equation. This is our second equation. Now solving 1 and 2. సో 1, 2 సాల్వ్ చేయాలంటే మీకు అందరికీ తెలుసు స్టూడెంట్స్, లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే x కోఎఫిషియంట్స్ అన్నా సమానంగా ఉండాలి, y కోఎఫిషియంట్స్ అన్నా సమానంగా ఉండాలి. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్స్ మనం గమనించినప్పుడు x కోఎఫిషియంట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, సమానంగా లేవు. y కోఎఫిషియంట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, సమానంగా లేవు. అందువల్ల ఏదో ఒకటి సమానం చేసుకోవాలి. నేను y కోఎఫిషియంట్స్ సమానం చేయడానికి చూశాను. సో అందువల్ల ఫస్ట్ ఈక్వేషన్ని అలాగే రాసుకున్నాను. సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేసినప్పుడు y కోఎఫిషియంట్స్ సమానంగా వస్తున్నాయి. అందువల్ల నేను ఫస్ట్ ఈక్వేషన్ని అలాగే రాశాను. అలాగే రాయడం అంటే ఏమని, 1తో మల్టిప్లై చేసామని అనుకుంటాం. సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేసినప్పుడు 4 2s are 8. దిస్ ఈజ్ -4y, దిస్ ఈజ్ 4 5s are 20. సో ఇప్పుడు మనం ఇక్కడ -4y, ఇక్కడ -4y కాబట్టి అడిషన్ చేసినందువల్ల మనకు ఉపయోగం లేదు. సబ్ట్రాక్షన్ చేసుకోవాలి మనం. సబ్ట్రాక్షన్ చేసుకుంటే గుర్తులు మారి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో y ఎలిమినేట్ అయిపోతుంది. దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అని కూడా అంటాం మనం. y ఎలిమినేట్ అయిపోయేసి ఇప్పుడు ఈ రెండిటితో -3x వస్తుంది. ఇక్కడ ఈ రెండిటితో +20 +1 +21. సో దీనిలో నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే x వాల్యూ 7 వస్తుంది. ఇప్పుడు మనం ఈ x వాల్యూ 7ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. నౌ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 7 in 1. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే
5 into 7 minus 4y. This is first equation. 5 into 7 minus 4y plus 1 is equal to 0. So దీనిలో నుంచి మనం 5 7s are 35 plus 1 36 minus 4y is equal to 0. దీనిలో నుంచి మనం y క్యాలిక్యులేట్ చేస్తే y is equal to 9. కాబట్టి x ఈక్వల్ టు 7, y ఈక్వల్ టు 9. సో మనం ఫ్రాక్షన్ బిగినింగ్లో లెట్ ద ఫ్రాక్షన్ x బై y అనుకున్నాం కదా, కాబట్టి ఫ్రాక్షన్ x బై y కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 7/9. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7/9. ఓకే స్టూడెంట్స్, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్ బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ కొంచెం చూడడానికే పెద్దదిగా ఉంటుంది. సో దీన్ని జాగ్రత్తగా మనం చదువుకోవాలి, అర్థం చేసుకొని చేయాలి స్టూడెంట్స్. సో ప్లేసెస్ ఏ అండ్ బి ఆర్ 100 kilometers అపార్ట్ ఆన్ ఏ హైవే. సో ఒక హైవే రోడ్ మీద ఏబి అనేటువంటి రెండు ప్లేసెస్ 100 kilometers దూరంలో ఉన్నాయంట. అంటే ఒకదానికి మధ్యలో దూరం 100 kilometers ఉంది. వన్ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ అనదర్ ఫ్రమ్ బి ఎట్ ద సేమ్ టైమ్ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్. సో ఇక్కడ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో వన్ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ అనదర్ కార్ ఫ్రమ్ బి ఎట్ ద సేమ్ టైమ్ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్. సో అది స్టూడెంట్స్. సో ఇఫ్ the cars travel in the same direction, they meet in 5 hours. So this is our first key sentence. If the cars travel in the same direction, they meet in 5 hours. Next key sentence, if they travel towards each other అంటే ఎదురెదురుగా జర్నీ చేస్తే. If they travel towards each other, they meet in 1 hour. What are the speeds of the two cars? సో రెండు కార్లు ఉన్నాయి. ఇవి రెండు కూడా ఏ అనే ప్లేస్ దగ్గర ఒక కారు ఉంది, బి అనే ప్లేస్ దగ్గర ఒక కారు ఉంది. రెండు కూడా ఒకే టైంలో స్టార్ట్ అవుతున్నాయి. రెండు కూడా ఒకే టైంలో స్టార్ట్ అయ్యి డిఫరెంట్ స్పీడ్స్తో జర్నీ చేస్తాయి. కాబట్టి వాటి స్పీడ్స్ని మనం లెట్ ద స్పీడ్ ఆఫ్ కార్ starts at A is equal x kilometers per hour. Speed of the car at B is equal to y kilometers per hour. సో ఆ రెండు కార్లు ఏ దగ్గర ఉండే స్టార్ట్ అయ్యేటువంటి కారు యొక్క స్పీడు ఇంత, బి దగ్గర స్టార్ట్ అయ్యేటువంటి కారు స్పీడ్ ఇంత. ఇక్కడ రెండు కేసులు ఇచ్చారు స్టూడెంట్స్. ఒక కేసులో రెండు కార్లు ఒకే డైరెక్షన్లో వెళ్తాయి. సెకండ్ కేసులో రెండు కార్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. సో ఫస్ట్ కేస్ 1 తీసుకుందాం మనం. కేస్ 1, ఇఫ్ దే ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దే మీట్ ఇన్ 5 hours. సో దానికి సంబంధించి ఒక చిన్న డయాగ్రామ్ వేసాను స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ప్లేస్ ఏ, దిస్ ఈజ్ ప్లేస్ పి. దీస్ టూ ప్లేసెస్ ఆర్ అపార్ట్ 100 kilometers. అంటే ఈ రెంటి మధ్య దూరము 100 kilometers. సో ఏ దగ్గర బయలుదేరే కారు చూడండి, ఈ కారు యొక్క స్పీడ్ మనం x km/h అనుకున్నాం. సో ఈ కారు ఏ దగ్గర బయలుదేరింది, ఇలాగ వెళ్తూ ఉంది. అలాగే బి దగ్గర ఉండే కారు చూడండి, ఈ కారు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి రెండు కూడా ఇది ఎప్పుడు బయలుదేరిందో ఇది కూడా అప్పుడే బయలుదేరింది, ఇది కూడా ఇలా బయలుదేరి వెళ్ళింది. సో 5 hours, ఇది 5 hours, ఇది 5 hours జర్నీ చేసేసరికి రెండు ఒక్క చోట కలుసుకున్నాయి, ఒకే చోట రెండు కలుసుకున్నాయి. కాబట్టి ఈ రెండు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాయి అనేది మనం చెప్పచ్చు. ఎలా అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అని. కాబట్టి 5 hours టైంలో కార్ ఏ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే టైమ్ ఇంటూ స్పీడ్. టైం 5 hours, స్పీడు కార్ ఏ యొక్క స్పీడు ఎక్స్. సో 5x. ఇన్ 5 hours డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ బి ఈజ్ ఈక్వల్ టు చూడండి టైమ్ ఇంటూ డిస్టెన్స్ 5y. కాబట్టి చూడండి ఇక్కడ రాశాను చూడండి, ఈ కారు ఎంత డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5x డిస్టెన్స్, ఈ కారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5y డిస్టెన్స్, రెండు ఇక్కడ మీట్ అయిపోయినాయి. ఇదన్నమాట, రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ డయాగ్రామ్ ద్వారా మనం చూడండి ఈ టోటల్ లెంత్ 5x,
ఈ లెంత్ 5y. సో ఈ టోటల్ లెంత్లో నుంచి ఈ 5yని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మిగిలింది ఈ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ ఏంది స్టూడెంట్స్, ఒకసారి ఏంది ఇది 100, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ డిస్టెన్స్ 5x, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5y. సో ఈ 5xలో నుంచి ఈ 5yని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మిగిలేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఎంతది 100. కాబట్టి క్లియర్లీ ఫ్రమ్ ద ఫిగర్ 5x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 100. సో టోటల్ ఈ సెంటెన్స్ని, ఈ ఈక్వేషన్ని 5తో డివైడ్ చేస్తున్నాను. 5తో డివైడ్ చేస్తే ఇది x, ఇది y అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 5 20s 20 అయిపోతుంది. కాబట్టి x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 20. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నౌ కేస్ 2. కేస్ 2 చూద్దాం ఇప్పుడు మనం. కేస్ 2 ఏంటంటే, ఇఫ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ దే మీట్ ఇన్ 1 hour. టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఇంతకుముందు చెప్పాను, ఎదురుగా జర్నీ చేస్తాయి. ఇప్పుడు చూడండి, సో ఈ టోటల్ డిస్టెన్స్ 100 కదా. మరి ఇక్కడ ఏ దగ్గర బయలుదేరి ఈ కారు ఇలా వెళ్తూ ఉంది, ఇక్కడికి వచ్చింది. ఈ కారు ఇలా వస్తూ ఉంది, ఎదురుగా జర్నీ చేస్తారు. రెండు ఇక్కడికి వచ్చి మీట్ అయిపోయినాయి. దిస్ ఇస్ ద మీటింగ్ ప్లేస్. రెండు మీట్ అయిపోయినాయి. సో ఈ కారు 1 hourలో ఇది ఎంత దూరం జర్నీ చేస్తుందంటే టైం ఇంటూ స్పీడ్ 1x, అంటే x డిస్టెన్స్ని ఇది జర్నీ చేస్తుంది. మరి ఈ కారు 1 hourలో ఎంత దూరం జర్నీ చేస్తుందంటే టైం ఇంటూ స్పీడ్ 1 into y, దిస్ ఈజ్ y. సో ఇది x డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఇది y డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. రెండు డిస్టెన్స్లు దీన్ని కలిపామనుకోండి, సో మొత్తం టోటల్ ఏ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే అర్థం ఏమని 100. కాబట్టి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 100. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నౌ సాల్వింగ్ 1 2. సాల్వింగ్ 1 2 మనం చేసినట్లయితే చూడండి, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 20 ఫస్ట్ ఈక్వేషన్, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 100 సెకండ్ ఈక్వేషన్. ఆటోమేటిక్గా మైనస్ y ప్లస్ y క్యాన్సిలేషన్ పోయేసి x ప్లస్ x, అంటే ఇక్కడ అడిషన్ జరుగుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 120, x ఈజ్ ఈక్వల్ టు 60. సో ఈ x ఈక్వల్ టు 60ని 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ 40 వచ్చింది. దేర్ ఫోర్ x అంటే ఏమిటి, స్పీడ్ ఆఫ్ ద కార్ ఎట్ ఏ దగ్గర ఉండేటువంటి కార్ యొక్క స్పీడ్ 60 km/h. నెక్స్ట్ b, ఇది వచ్చి స్పీడ్ ఆఫ్ ద కార్ ఎట్ b ఈజ్ ఈక్వల్ టు y కాబట్టి 40 km/h. సో x ఈజ్ ఈక్వల్ టు 60, y ఈజ్ ఈక్వల్ టు 40. సో దిస్ ఈజ్ ద, సో ఇదొక కొంచెం జాగ్రత్తగా డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో జాగ్రత్తగా స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ ఏమని చూడండి. 2 angles are complementary. The larger angle is 3 degrees less than twice the measure of the smaller angle. Find the measure of each angle. ఇక్కడ 2 యాంగిల్స్ గురించి చెప్పారు స్టూడెంట్స్. 2 angles are complementary. కాంప్లిమెంటరీ అనగానే మనకు వాటి సమ్ 90 degrees అని తెలుసు. ఇక్కడ లార్జర్ ఎంత ఉందంటే స్మాలర్ యొక్క ట్వైస్ కంటే 3 degrees తక్కువ ఉందంట. ఇది సెంటెన్స్. లార్జరు ఎంత ఉందంటే స్మాలర్ యొక్క ట్వైస్ కంటే 3 degrees తక్కువ. అయితే వాట్ ఆర్ దట్ 2 angles? సో ఇక్కడ మనం గివెన్ దట్ ఆన్సర్ ఏం రాస్తున్నాం అంటే గివెన్ దట్ 2 angles ఆర్ కాంప్లిమెంటరీ. గివెన్లోనే చెప్పేశారు. కాబట్టి లెట్ దట్ యాంగిల్స్ ఆర్ x అండ్ y degrees వేర్ x ఈజ్ గ్రేటర్ దాన్ y. ఇక్కడ x అనేది పెద్ద యాంగిల్, y అనేది x అనేది లార్జర్ యాంగిల్, y అనేది స్మాలర్ యాంగిల్. సో ఎప్పుడైతే కాంప్లిమెంటరీ అన్నారో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో x ప్లస్ y 90 degrees కాబట్టి దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దిస్ ఈజ్ కేస్ 1. ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకు. ఎందుకని కాంప్లిమెంటరీ అన్నారు కాబట్టి ఆ రెండింటిని సమ్ చేస్తే 90 degrees. సో కేస్ 1 వచ్చేసింది. ఇప్పుడు కేస్ 2. కేస్ 2లో ఏం చెప్పారు, ఇందాక చెప్పాను, లార్జర్ గురించి చెప్పారు. ఎంత ఉంటుందంటే స్మాలర్ యొక్క ట్వైస్ కంటే 3 degrees తక్కువ అన్నారు. మరి చూడండి, ఇది లార్జర్ కదా. లార్జర్ ఎలా ఉందంటే స్మాలర్ యొక్క ట్వైస్ కంటే 3 degrees తక్కువ కదా, అందుకని -3. కాబట్టి ఈ టర్మ్స్ ఇట్లా వచ్చేస్తే x మైనస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, x ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 3 degrees. సో దీని ఈ రెండు టర్మ్స్ ఇట్లా వచ్చేస్తే x మైనస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని ఇక్కడ సాల్వ్ చేస్తూ ఉన్నాం.
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90, దాన్ని 19 లోపలికి రానిచ్చుకుంటే -90. సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండింటిని చూస్తే మనం ఇక్కడ ఎక్స్లు సమానంగా ఉన్నాయి కాబట్టి, కోఎఫిషియంట్లు సమానంగా ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేసి క్యాన్సిలేషన్ చేసేసాం. క్యాన్సిలేషన్ చేసేస్తే దిస్ ఈజ్ వై ప్లస్ 2y 3y -90 -3 -93. దీనిలో నుంచి y వాల్యూ మనకు 31 వచ్చింది. y వాల్యూ 31. ఈ y వాల్యూని నౌ సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ 31 in 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు x ఈజ్ ఈక్వల్ 59 degrees. కాబట్టి లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 59 degrees, స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 31 degrees. ఓకే స్టూడెంట్స్, వెరీ సింపుల్ క్వశ్చన్. Okay students, our next question, 8th question. An algebra textbook has total 1382 pages. It is broken up into two parts. The second part of the book has 64 pages more than the first part. How many pages are there in each part of the book? So students, ఈ క్వశ్చన్ చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక ఆల్జిబ్రా టెక్స్ట్ బుక్లో 1382 పేజెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ బ్రోకెన్ అప్ ఇంటూ 2 parts, 2 పార్ట్లుగా విడిపోయింది అది. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ హ్యాస్ 64 pages మోర్ దాన్ ద ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో 64 pages ఎక్కువ ఉన్నాయి. సో ఒక్కొక్క పార్ట్లో ఎన్ని ఉన్నాయి అనేది మనం చెప్పన్నారు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం గివెన్ రాద్దాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆన్సరు గివెన్ దట్ ఆల్జిబ్రా టెక్స్ట్ బుక్ హ్యాస్ టోటల్ 1382 pages. ఇట్ ఈస్ బ్రోకెన్ అప్ ఇంటూ 2 parts. Let one part equal to x pages, second part is equal to y pages. So as per data ఈ రెండుగా యాడ్ చేస్తే టోటల్ 1382 వచ్చేయాలి అంతే. సో x plus y is equal 1382. This is equation number 1 and this is case 1. Next, the second part of the book has 64 pages more than the first part. ఇక్కడ సెకండ్ పార్ట్ ఏంది మనకు y ఎంతదంటే పెద్దది. ఎంత పెద్దది? ఎక్స్కి 64 పేజీలు యాడ్ చేయాలి. ఎక్స్కి ఎక్స్ అనేది స్మాల్, దీనికి 64 యాడ్ చేస్తే వైకి సమానం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఇది రిలేషన్, ఇది చెప్పిన రిలేషన్తో వచ్చిన ఈక్వేషన్ ఇది. సో దీన్ని మనం మాడిఫై చేస్తే వై లోపలికి రాణిస్తున్నాం. కాబట్టి ఎక్స్ మైనస్ వై ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తున్నాం. సాల్వింగ్ 1 2. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఆటోమేటిక్గా వై టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, వై ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ -1318. సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకు సబ్ట్రాక్షన్ చేశాను 1318. సో ఎక్స్ వాల్యూ 659, క్యాన్సిలేషన్ చేసిన తర్వాత 659. నౌ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 659 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ 723 వచ్చింది మనకు. కాబట్టి ఫస్ట్ పార్ట్ కంటైన్స్ 659 pages, సెకండ్ పార్ట్ కంటైన్స్ 723 pages. సో ఈ రెండుకి డిఫరెన్స్ చూస్తే సెకండ్ పార్ట్ 64 pages ఎక్కువ కలిగి ఉంది. మనకు గివెన్ డేటాలో కూడా అదే చెప్పారు. సో స్టూడెంట్స్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ కూడా చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. A chemist has 2 solutions of hydrochloric acid in stock. One is 50% concentrated solution and the other is 80% concentrated solution. How much each should be used to obtain 100 ml of a 68% concentrated solution? సో ఇక్కడ ఒక కెమికల్ ప్రాబ్లం ఇది. సో ఒక స్టాక్ కెమిస్ట్ దగ్గర 2 రకాల హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ ఉన్నాయి, రకరకాల కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి అవి. సో ఈయన దగ్గర ఉండేటువంటి కాన్సన్ట్రేషన్స్ ఏంటంటే 50% కాన్సన్ట్రేషన్స్తో ఒకటి ఉంది, 80% కాన్సన్ట్రేషన్తో ఒకటి ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేసి 100 ml తీసుకోవాలి. అయితే దాని యొక్క కాన్సన్ట్రేషను 68% రావాలంట. సో కాబట్టి స్టూడెంట్స్, సో దీనికి సంబంధించి 50% సొల్యూషన్ ఎంత తీసుకోవాలి, 80% సొల్యూషన్ ఎంత తీసుకోవాలి అని అనుకుంటే, సో ఫస్ట్ సొల్యూషన్ అంటే 50% సొల్యూషన్ని XML తీసుకుంటున్నాం. అలాగే సెకండ్ సొల్యూషన్ అంటే 80% సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఉండేటువంటి సొల్యూషన్ని YML తీసుకుంటున్నాం. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు టార్గెట్ ఏంది, 100 ml రావాలి.
So 100 ml. So x plus y is equal to 100 ml. This is equation number 1 and also this is case 1. Now case 2. So ఇప్పుడు కాన్సన్ట్రేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. When he mixed XML of 50% concentration solution and YML of 80% concentration solution, he gets 100 ml of 68% concentration solution. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడ వచ్చి క్వాంటిటీస్ గురించి వచ్చింది ఈక్వేషన్, ఇక్కడ కాన్సన్ట్రేషన్స్లో ఈక్వేషన్ రాబోతోంది. ఏంది ఇది ఆల్రెడీ XML YML అనుకున్నాం కదా. XML 50% కాన్సన్ట్రేషన్ సొల్యూషను ప్లస్ YML 80% కాన్సన్ట్రేషన్ సొల్యూషను, ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నారు. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకు టోటల్ 100 ml క్వాంటిటీ ఉంటుంది. అయితే దాని యొక్క కాన్సన్ట్రేషను 68% ఉంటుంది. సో ఆ విధంగా మనం ఒక ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ. సో ఎక్స్ ఇంటూ మనకు 50% అంటే ఏం తెలుసు, పర్సంటేజ్ సింబల్ కన్నా డిలీట్ చేస్తే 50/100, ఎక్స్ ఇంటూ 50/100 ప్లస్ వై ఇంటూ 80/100 ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ 68/100. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకునేసేసి ఎల్సిఎం కానీ తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఈ ఈక్వేషన్ వస్తుంది, సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ని మనం ఎప్పుడు సాల్వ్ చేయాలి. మరి సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో ఎక్కడ కూడా కోఎఫిషియంట్లు సమానంగా లేవు. అందుకని నేను ఎక్స్ కోఎఫిషియంట్ సమానం చేసుకోవడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని 5తో మల్టిప్లై చేశాను. ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని 5తో మల్టిప్లై చేస్తే అది ఏమైపోయింది, 5 ఇంటూ ఎక్స్ 5 ఇంటూ వై 5 ఇంటూ 100 ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ రాసుకున్నాను, దానిలోంచి ఎక్స్ని ఎలిమినేట్ చేశాను, వై వచ్చింది. ఆ వై వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎక్స్ వాల్యూ 40 వచ్చింది. సో దీని ప్రకారం ఎక్స్ అంటే ఏంది, ఫస్ట్ సొల్యూషన్. సో ఫస్ట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 60 ml, సెకండ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 40 ml. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ సొల్యూషన్ దిస్ ఈజ్ 40, దిస్ ఈజ్ 60. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్, 10th క్వశ్చన్. సో ఇది 9th క్వశ్చన్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. సపోజ్ యూ హ్యావ్ 12,000 రూపీస్ టు ఇన్వెస్ట్. సో మన దగ్గర 12,000 రూపీస్ ఉంది, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తామంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఎట్ 10% రేట్ అండ్ రెస్ట్ ఎట్ 15% రేట్. How much should be invested at each rate to yield 12% on the total amount invested? My dear students, ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. 12,000 రూపాయలని మనం ఇంట్రెస్ట్ వడ్డీకి ఇవ్వబోతున్నాం, వడ్డీకి కానీ లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయబోతున్నాం. సో అలా 12,000 రూపాయల్లో కొంత అమౌంట్ని 10% రేట్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం, మరి కొంత అమౌంట్ని 15% రేట్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు టోటల్ మన యొక్క క్యాపిటల్ 12,000 మీద 12% ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు టోటల్ క్యాపిటల్ మీద 12% ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ఎంత మనం 10%కి ఇన్వెస్ట్ చేయాలి, ఎంత 15%కి ఇన్వెస్ట్ చేయాలనేది ఇక్కడ కనుక్కోమన్నారు. కాబట్టి దీనికి స్టెప్స్ నీట్గా ఎలా వస్తాయి స్టూడెంట్స్, ఇది కొంచెం జాగ్రత్తగా వినాల్సిన క్వశ్చన్ ఇది. సో అమౌంట్ ద పర్సన్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ 12,000. He like to invest some amount to 10% rate and remaining 50% rate. సో ఇలా చెప్పాడు కాబట్టి లెట్ ఎక్స్ రూపీస్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 10% రేట్, వై రూపీస్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 15% రేట్. సో ఈ ఎక్స్ రూపీస్ వై రూపీస్ కంబైన్ చేస్తే ఆయన దగ్గర ఉండేటువంటి 12,000 రూపీస్ అన్నమాట. సో దాంతో మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది, ఎక్స్ రూపీస్ ప్లస్ వై రూపీస్ కంబైన్ చేసినప్పుడు 12,000 కాబట్టి దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు రేట్స్ గురించి మాట్లాడుకుందాం. రేట్స్ అంటే ఏంటంటే కేస్ 2లో 10% ఎక్స్ రూపీస్ని 10% రేట్కి ఇన్వెస్ట్ చేశాడు, వై రూపీస్ని 15%కి ఇన్వెస్ట్ చేశాడు. సో ఈ రెండు మిక్స్ చేస్తే, ఈ రెండు యాడ్ చేస్తే ఆయనకి 12,000 రూపాయల్లో 12% ఇంట్రెస్ట్గా వస్తుంది. 12,000 రూపాయల్లో 12% ఇంట్రెస్ట్. సో ఇది ఇంట్రెస్ట్లకు సంబంధించినటువంటి ఈక్వేషన్. ఇది ఎక్స్ రూపీస్ని 10% రేట్కి, వై రూపీస్ని 15% రేట్కి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆ టోటల్ అమౌంట్ ఎంత అవుతుందంటే 12,000 రూపీస్లో 12% ఉంటుంది. సో మీకు అందరికీ తెలుసు, పర్సంటేజ్ సింబల్ ఎత్తేస్తే 10/100
ఇక్కడ కూడా 15/100 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 12/100 ఇంటూ 12,000. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుని తర్వాత ఈ ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఈ ఈక్వేషన్ వస్తుంది. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇలాగా మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ అంటాం. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలంటే సెకండ్ ఈక్వేషన్లో కానీ ఫస్ట్ ఈక్వేషన్లో కానీ ఎక్స్ కోఎఫిషియంట్స్ వై కోఎఫిషియంట్స్ సమానంగా లేవు. కాబట్టి నేను ఎక్స్ కోఎఫిషియంట్ని సమానంగా చేసుకున్నాను. దానికోసం ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేశాను. సో ఈ విధంగా సెకండ్ ఈక్వేషన్ ఇలా వచ్చింది. నాకు ఫస్ట్ ఈక్వేషన్ ఇలా వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ ఇలా ఉంది. సో ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేస్తే వై వాల్యూ 4,800. సో వై వాల్యూని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ వాల్యూ 7,200. సో అంటే ఏమని, సో ఎక్స్ అంటే ఏంది, 10% రేట్కి 7,200 ఇన్వెస్ట్ చేస్తున్నారు. 15% రేట్కి 4,800 ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆయన 12,000 రూపీస్లో 12% ఇంట్రెస్ట్ని పొందుతాడు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.